అది బామ్మ జరిగింది. బావగారు, మీకు ఒక స్పెషల్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాం. ఎవరు? మా బామ్మ. నమస్కారం. అయ్యయ్యో, ఈ పిల్లాడేనా గగన్ బాబు? అబ్బాయి, ఫోటోలో చూసిన దానికంటే నేరుగా చూస్తే చాలా అందంగా ఉన్నావు పిల్లోడా. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి, చాలా ముద్దుగా ఉన్నావు. ఏం కళుందబ్బాయి నీ మొహంలో. మా కాలంలో అయితే ఇలాంటి పెళ్లి కొడుకు కోసం ఊరంతా పోటీ పడేది. చాలే బామ్మ. ఏంది చాలే? నిజం చెప్పకూడదా? ఈ పిల్ల మొదట్లో చూసి గగన్ గారిలా, గగన్ గారు అలా అని చెవులు పగిలేలా మాట్లాడేది. ఇంకా నా మనవడు కూడా నా చెల్లికి నచ్చినవాడైతే మంచోడై ఉంటాడని నీ చెల్లిని చేసుకోవడానికి ఒప్పుకున్నాడయ్యా. బామ్మ, నువ్వేదో మాట్లాడాలి అన్నావు కదా, ముందు ఆ విషయం చెప్పు. ఇట్స్ ఓకే, చెప్పండి. ఏం లేదబ్బాయ్, మాకసలు ఈ కొండ మార్పిడి పెళ్లిళ్ళంటే పెద్దగా ఇష్టం ఉండదు. బామ్మ, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఇప్పుడే మాట్లాడాలి, నువ్వు ఉండరా. పెళ్ళైపోయిన తర్వాత మాట్లాడితే ఏం ఉపయోగం? చూడబ్బాయ్, మా కాలంలో కుండ మార్పిడి పెళ్ళంటే పెద్దలు 10 సార్లు ఆలోచించేవాళ్లు. ఎందుకంటే ఒక ఇంట్లో చిన్న తేడా వచ్చినా 2 కాపురాలు కూలిపోతాయి. అందుకే అలాంటి సంబంధాల్లో శాస్త్రం, పద్ధతి చాలా కఠినంగా చూసుకోవాలి. ఇప్పటి పిల్లలకి పెళ్లిళ్ళంటే ఫోటోలు, డాన్సులు, పాటలు. కాని మా కాలంలో పెళ్ళంటే 2 కుటుంబాల కలయిక. ఆచారం, వంశగౌరవం, ముఖ్యంగా కన్యాదానం. పెళ్ళంటే చాలా పెద్ద విషయం అబ్బాయ్. కూతుని కన్న తల్లిదండ్రులు వాళ్ల చేతుల మీదుగా పెంచి ఒకరోజు ఇప్పట్నుంచి మా పిల్ల మీ ఇంటి బాధ్యత అని అప్పగించడం, అదే కన్యాదానం. మా కాలంలో అయితే కన్యాదానం సమయంలో అమ్మాయి తల్లి ఏడుస్తూ ఉండేది. తండ్రి చేతులు ఇలా ఇలా వణికేవి.